హలో గైస్, దిస్ ఇస్ ఆర్కే మ్యాథ్స్ అకాడమీ. మనం ఈరోజు ఈ వీడియో నందు లీనియర్ ఆల్జీబ్రా పేపర్ నుంచి వెక్టర్ స్పేస్ చాప్టర్లో డైమెన్షన్ ఆఫ్ ఏ కోషెంట్ స్పేస్ అనే ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కషన్ చేసుకుందాం. అయితే ఆ టాపిక్ చెప్పుకునే ముందరగా అసలు ముందు మనకి కోసెట్ అంటే ఏంటి, కోషెంట్ సెట్ అంటే ఏంటి, కోషెంట్ స్పేస్ అంటే ఏంటో తెలియాలి. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ మనం కోసెట్ అంటే ఏంటో చూద్దాం. ఏంటి కోసెట్? let W be a subspace of a vector space V of F and alpha belongs to V. The set W plus alpha equal to set of X plus alpha such that X belongs to W is called a right coset of W in V generated by alpha. అంటే V అనేది ఏంది? వెక్టర్ స్పేస్. W అనేది V కి ఏంటి? సబ్ స్పేస్. ఇప్పుడు మనం V లో ఆల్ఫా అనే వెక్టర్ తీసుకున్నాం అనుకోండి. అప్పుడు W ప్లస్ ఆల్ఫా అనే సెట్, అందులో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి? ఎక్స్ ప్లస్ ఆల్ఫా సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు W. అంటే W ప్లస్ ఆల్ఫా అనే సెట్ ఎలా ఉంటాయి? ఎలిమెంట్స్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా, వై ప్లస్ ఆల్ఫా, జెడ్ ప్లస్ ఆల్ఫా, అలా. అంటే ఎక్స్ వై జెడ్ అనేది W లో ఏమంట. ఇటువంటి సెట్ ని ఏమంటాం మనం? రైట్ కోసెట్ ఆఫ్ W ఇన్ వి జనరేటెడ్ బై ఆల్ఫా అంటాం. అదే విధంగా ఆల్ఫా ప్లస్ W అనే సెట్, అందులో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి? ఆల్ఫా ప్లస్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ W. దీని ఏమంటారు? లెఫ్ట్ కోసెట్ ఆఫ్ W ఇన్ వి జనరేటెడ్ బై ఆల్ఫా అంటాం. అంటే అది కోసెట్స్ అంటే. అయితే ఇక్కడ ఒక 4 పాయింట్లు మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఏమవుతుందంటే లెఫ్ట్ కోసెట్ వచ్చి రైట్ కోసెట్ కి ఈక్వల్, లెఫ్ట్ కోసెట్ వచ్చి రైట్ కోసెట్ కి ఈక్వల్. ఎందుకని అంటారా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎక్స్ ప్లస్ ఆల్ఫా సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు W అన్నాడు. అంటే ఎక్స్ అనేది ఎందులోది? W లోది. అయితే W అనేది వీకేంటి? సబ్ స్పేస్. సబ్ స్పేస్ అని ముందేమై ఉంటుంది? సబ్ సెట్ అయి ఉంటుంది. అంటే అప్పుడు ఎక్స్ అనేది ఎందులో కూడా ఉంటుంది? V లో కూడా ఉంటుంది. అప్పుడు ఇది V లోదే, ఆల్ఫా అనేది V లోదే. V అనేది ఏంటి? వెక్టర్ స్పేస్. వెక్టర్ స్పేస్ అంటే అర్థం ఏంటి? మనకి ప్లస్ దృష్టి ఎబిలిటీ గ్రూప్ అవుతుంది. అంటే మనకి ఏమవుతుంది? కాంపిటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తుంది. అప్పుడు ఎక్స్ ప్లస్ ఆల్ఫా అన్న ఆల్ఫా ప్లస్ ఎక్స్ అన్న ఒకటే. అందువల్ల రైట్ కోసెట్ అన్న లెఫ్ట్ కోసెట్ కి ఏమవుతుందంటే ఈక్వల్ అవుతుంది. ఓకేనా? రైట్. తర్వాత W ప్లస్ 0 బార్ అంటే ఇక్కడ 0 కోసెట్ అనమాట, అంటే 0 ఎలిమెంట్ అనమాట. W ప్లస్ 0 బార్ ని మనం W గా రాసుకోవచ్చు. తర్వాత X అనేది W లో ఉంటే X ప్లస్ W వచ్చి ఏమవుతుందంటే W అవుతుందండి. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఏవైనా సరే టూ లెఫ్ట్ కోసెట్స్ కానీ రైట్ కోసెట్స్ కానీ ఈక్వల్ అయినాయి అనుకోండి. అంటే W ప్లస్ ఆల్ఫా వచ్చి W ప్లస్ బీటాకి ఈక్వల్ అయింది అనుకోండి. అప్పుడు వెంటనే మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ W గా రాసుకోవచ్చు. లేదు ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ W అయింది అంటే మనం ఎలా రాసుకోవచ్చు? W ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు W ప్లస్ బీటాగా రాసుకోవచ్చు. ఓకేనా? ఇందాక మనం కోసెట్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు కోషెంట్ సెట్ అంటే ఏంటో చూద్దాం. ఏంటి కోషెంట్ సెట్? W be a subspace of a vector space V of F. The set of all cosets of W in V is called a quotient set and it is denoted by V by W. అంటే ఇక్కడ W యొక్క అన్ని కోసెట్స్ ని మనం ఒక సెట్ గా తయారు చేసినట్లయితే ఆ సెట్ ని ఏమంటాం అంటే మనం కోషియంట్ సెట్ అని అంటాం. దాన్ని V by W తో డినోట్ చేస్తాం. అంటే V by W లో ఏముంటాయి? నీకు అన్ని కోసెట్స్ ఉంటాయి అన్నమాట. ఇదిగోండి, V by W ఈక్వల్ సెట్ ఆఫ్ W ప్లస్ ఆల్ఫా. W ప్లస్ ఆల్ఫా అనేది కోసెట్టే కదా, సచ్ దట్ ఆల్ఫా బిలాంగ్స్ టు V. అయితే ఇక్కడ మీకు డౌట్ వస్తుంది, ఇక్కడ ఏం రైట్ కోసెట్స్ తీసుకున్నారు, లెఫ్ట్ కోసెట్ తీసుకోలేదు అని. ఇందా నేను చెప్పాను, లెఫ్ట్ కోసెట్ వచ్చి రైట్ కోసెట్కి ఏమవుతుంది? ఈక్వల్ అవుతుంది. కాబట్టి V by W ఏముంటాయి? మనకి అన్ని కోసెట్స్ ఉంటాయి. అయితే ఇక్కడ ఈ V by W అనేది ఏమవుతుందంటే వెక్టార్ స్పేస్ అవుతుందమ్మా. V by W అనేది అవుతుంది వెక్టార్ స్పేస్ అవుతుంది. కాబట్టి ఈ కోషెంట్ సెట్ అనే V by W వెక్టార్ స్పేస్ అవుతుంది. కాబట్టి అప్పుడు V by W ఏమనొచ్చు అంటే మనం కోషెంట్ స్పేస్ అనొచ్చు. V by W ఏమనొచ్చు మనం? కోషెంట్ స్పేస్ అనొచ్చు. ఎందుకని? ఇది వెక్టార్ స్పేస్ అవుతుంది. అలాగే వెక్టర్ స్పేస్ అంటే తెలిసిందే మీకు, ప్లస్ స్టేబుల్ అండ్ గ్రూప్ అవుతుంది, స్కేలార్ మల్టిప్లికేషన్ అండ్ డికంపోజిషన్ లాస్. అయితే ఇక్కడ V by W అనేది వెక్టర్ స్పేస్ అవుతుందని చెప్పాను. కాబట్టి V by W కోషెంట్ స్పేస్ అంటారని చెప్పాను. అయితే ఇక్కడ వెక్టర్ స్పేస్ అవుతున్నప్పుడు ఇక్కడ ఏముంటాయి? V by W ఏముంటాయి? మనకి జనరల్ కోసెట్స్ కదా. కోసెట్స్ ఎడిషన్, స్కేలార్ మల్టిప్లికేషన్ ఏ విధంగా తీసుకుంటామంటే సపోజ్ W ప్లస్ ఆల్ఫా అనేది ఒక సెట్, W ప్లస్ బీటా అనేది ఒక సెట్. ఇప్పుడు వీటి యొక్క ఎడిషన్ ఎలా డిఫైన్ చేస్తారంటే W ప్లస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా గా డిఫైన్ చేస్తారు.
అట్లానే స్కేలర్ మల్టిప్లికేషన్ అమ్మ ఎలా డిఫైన్ చేస్తారంటే అంటే ఇప్పుడు a ఇంటూ డబ్ల్యూ ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు ఎలా డిఫైన్ చేస్తారు డబ్ల్యూ ప్లస్ ఏ ఆల్ఫా. ఇక్కడ ఏ అనేది ఏంటి స్కేలర్, ఏ అనేది ఏంటి స్కేలర్. కాబట్టి టూ కొసెట్స్ యాడింగ్ ఏ విధంగా చేస్తామంటే డబ్ల్యూ ప్లస్ ఆల్ఫా ప్లస్ డబ్ల్యూ ప్లస్ బీటా అంటే ఏంటి డబ్ల్యూ ప్లస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. అట్లానే స్కేలర్ మల్టిప్లికేషన్ అంటే కొసెట్ కి అంటే ఏ ఆఫ్ డబ్ల్యూ ప్లస్ ఆల్ఫా వచ్చే విధంగా డిఫైన్ చేస్తాం డబ్ల్యూ ప్లస్ ఏ ఆల్ఫాగా డిఫైన్ చేస్తాం. ఇప్పుడు మనం మోస్ట్ ఇంపార్టెంట్ థియరం డైమెన్షన్ ఆఫ్ ఏ కోషెంట్ స్పేస్ అంటే ఏంటో చూద్దాం. ఏంటి దాని స్టేట్మెంట్ ఏంటంటే if W is a subspace of a finite dimensional vector space V of F, then dimension of V by W equal to dimension of V minus dimension of W. అంటే V of F అనేది ఏంటంటే ఫైనైట్ డైమెన్షన్ వెక్టార్ స్పేస్, W అనేది దాని సబ్ స్పేస్. అప్పుడు V by W యొక్క డైమెన్షన్ ఇది ఎందుకు సమానం అవుతుంది V యొక్క డైమెన్షన్ మైనస్ W యొక్క డైమెన్షన్. దీని యొక్క ప్రూఫ్ ఏంటో చూద్దాం. ప్రూఫ్ ఫస్ట్ ఏం ఇచ్చాడు ఏం తీసుకోవాలి మనం W is a subspace of a finite dimensional vector space V of F. అయితే ఇక్కడ V అనేది ఫైనైట్ డైమెన్షన్, W అనేది సబ్ స్పేస్. కాబట్టి W కూడా ఏమవుతుందంటే మనకి ఫైనైట్ డైమెన్షన్ అవుతుంది. ఇంప్లైస్ W is also finite dimensional. W is also finite dimensional. అయితే మనకి ఫైనైట్ డైమెన్షన్ అయిందంటే అర్థం ఏంటి దానికి ఖచ్చితంగా ఏముంటుంది బేసిస్ ఉంటుంది, ఫైనైట్ బేసిస్ అనేది ఉంటుంది. అప్పుడు ఇంప్లైస్ దేర్ ఎగ్జిస్ట్ ఏ basis set for W. ఆ బేసిస్ సెట్ వచ్చి ఏమని తీసుకుంటాను నేను B అని చెప్పి తీసుకుంటాను. లెట్ B ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 సో ఆన్ ఆల్ఫా M ఈజ్ ఏ బేసిస్ ఆఫ్ W. అయితే ఇక్కడ B అనేది W కి ఏంటి బేసిస్. బేసిస్ అంటే అర్థం ఏంటండి లీనియర్ ఇండిపెండెంట్ అంటే లీనియర్ స్పాన్ కదా. సో ముందు B అనేది ఏమవుతుందమ్మా లీనియర్లీ ఇండిపెండెంట్. సిన్స్ B ఈస్ లీనియర్లీ ఇండిపెండెంట్. సో అయితే ఇక్కడ మీకు బేసిస్ ఎక్స్టెన్షన్ థియరం గురించి మనం డిస్కషన్ చేసుకుందాం. ఏం చేసుకుందాం ఒక వెక్టార్ స్పేస్ కి ఒక లీనియర్ ఇండిపెండెంట్ సబ్సెట్ గా ఉన్నట్లయితే అది ఆటోమేటిక్ గా బేసిస్ అవుతుంది, లేదా బేస్ అవ్వడం దాన్ని ఏం చేయొచ్చు మనం ఎక్స్టెన్షన్ చేయొచ్చు. అట్లా ఇక్కడ B అనేది W కి ఏంటంటే బేసిస్, కాబట్టి B అనేది లీనియర్ ఇండిపెండెంట్. కాబట్టి B అనేది V కి బేసిస్ అయ్యేటట్లుగా B ని ఏం చేయొచ్చు మనం ఎక్స్టెన్షన్ చేయొచ్చు. సో B can be extended to forms a basis of V. సరే ఎక్స్టెన్షన్ సెట్ వచ్చి ఏమని తీసుకుందాం S అని చెప్పి తీసుకుంటున్నా. అంటే S అనేది ఏంటి B యొక్క ఎక్స్టెన్షన్. అంటే ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 సో ఆన్ ఆల్ఫా M బీటా 1 బీటా 2 సో ఆన్ బీటా N. BA బేసిస్ ఆఫ్ V. ఓకే రైట్. అయితే ఇక్కడ చూడండి ఇక్కడ అప్పుడు డిమ్ V వచ్చి ఏమైందండి మొత్తం ఇక్కడ ఎన్ని వెక్టర్స్ డైమెన్షన్ అంటే ఏంటి నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కదా. డైమెన్షన్ ఆఫ్ V ఎంత M ప్లస్ N. ఓకే అదే విధంగా ఇక్కడ కూడా చూడండి ఇక్కడ W యొక్క డైమెన్షన్ ఎంత అండి ఇక్కడ ఎన్ని వెక్టర్స్ తీసుకున్నాం M కదా అంటే W యొక్క డైమెన్షన్ M. ఓకే ఇప్పుడు చూడండి డిమ్ V మైనస్ డిమ్ W. డిమ్ V ఎంత M ప్లస్ N, W యొక్క డైమెన్షన్ ఎంత M. అంటే ఎంత వచ్చిందని MM క్యాన్సిల్ N.
సో డైమెన్షన్ ఆఫ్ బి మైనస్ డైమెన్షన్ ఆఫ్ డబ్ల్యూ వచ్చి ఏమని వచ్చిందండి మనకి n వచ్చింది. ఇప్పుడు కన్సిడర్ ఎస్ డాష్ అనే సెట్ తీసుకుంటున్నా, అందులో కోసెట్స్ తీసుకుంటున్నా. అంటే డబ్ల్యూ ప్లస్ బీటా 1 డబ్ల్యూ ప్లస్ బీటా 2 సాన్ డబ్ల్యూ ప్లస్ బీటా n. ఇప్పుడు ఇది చూడండి, నౌ వీ కెన్ ప్రూవ్ దట్ ఎస్ డాష్ ఈజ్ ఏ బేసిస్ ఆఫ్ వి బై డబ్ల్యూ. అంటే ఇప్పుడు ఈ ఎస్ డాష్ అనే సెట్ వి బై డబ్ల్యూకి బేసిస్ అని మనం ప్రూవ్ చేసామనుకోండి, అప్పుడు వి బై డబ్ల్యూ యొక్క డైమెన్షన్ ఏమవుతుంది, రెండు ఎలిమెంట్స్ ఉన్నాయి n, అప్పుడు మనకి రైట్ సైడ్ వచ్చి లెఫ్ట్ సైడ్కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? అంటే మనం ప్రూవ్ చేసింది ఇప్పుడు ఏంటి, మన కర్తవ్యం ఏంటి, ఎస్ డాష్ అనేది వి బై డబ్ల్యూకి బేసిస్ అని మనం ప్రూవ్ చేయాలి. బేసిస్ ప్రూవ్ చేయాలి. ఫస్ట్ పార్ట్ ఏంటి, లీనియర్లీ ఇండిపెండెంట్ ప్రూవ్ చేయాలి. సెకండ్ పార్ట్ వచ్చి లీనియర్ స్పాన్ అని చూపాలి. ఓకేనా సార్? ఫస్ట్ పార్ట్ టు ప్రూవ్ దట్ S dash is linearly independent అని ప్రూవ్ చేద్దాం. లీనియర్ ఇండిపెండెంట్ ప్రూవ్ చేయాలంటే అర్థం ఏంటి, లీనియర్ కాంబినేషన్ ఏం తీసుకోవాలి మనం, 0 బార్కి ఈక్వల్ అని చెప్పి తీసుకోవాలి. సరే, ఈ ఎస్ డాష్ ఎలిమెంట్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ తీసుకుంటున్నాం. లెట్ b1 ఆఫ్ w ప్లస్ బీటా 1 ప్లస్ b2 ఆఫ్ w ప్లస్ బీటా 2 ప్లస్ సాన్ bn of w plus beta n ఈక్వల్ టు 0 బార్ తీసుకోవాలి. యాక్చువల్గా కోసెట్స్ లో 0 ఎలిమెంట్ ఏంటి మనకి, w ప్లస్ 0 బార్. కోసెట్స్ 0 ఎలిమెంట్ ఏంటి మనకి, w ప్లస్ 0 బార్. ఓకే సరే, లీనియర్ కాంబినేషన్ 0 ఎలిమెంట్ కి ఈక్వల్ చేశారు. ఎంప్లాయిస్ కోసెట్స్ లో స్కేలర్ మల్టిప్లికేషన్ ఎలా చెప్పాను నేను మీకు. బట్ b1 ఆఫ్ w ప్లస్ బీటా 1 అంటే ఏంటి, w ప్లస్ b1 బీటా 1. అట్లా ఇక్కడ కూడా స్కేలార్ మల్టిప్లికేషన్ w ప్లస్ b2 బీటా 2 ప్లస్ సాన్ w ప్లస్ bn బీటా n ఈక్వల్ టు w ప్లస్ 0 బార్. తర్వాత సరే ఇవన్నీ కోసెట్స్ ఎడిషన్ ఎలా చెప్పాను, w ప్లస్ ఆల్ఫా w ప్లస్ బీటా, యాడింగ్ ఎలా చెప్పాను, w ప్లస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అని చెప్పాను. ఆ ప్రకారంగా ఈ కోసెట్స్ యాడింగ్ ఏమవుతుంది, అప్పుడు w ప్లస్ ఆఫ్ b1 బీటా 1 ప్లస్ b2 బీటా 2 ప్లస్ సాన్ bn బీటా n ఈక్వల్ టు w ప్లస్ 0 బార్. తర్వాత మీకు క్వశ్చన్స్ చెప్పినప్పుడు నోట్ అండ్ ఫోర్త్ పాయింట్ చెప్పాను, w ప్లస్ ఆల్ఫా వచ్చి w ప్లస్ బీటాకి ఈక్వల్ అయినప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు అండి, ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ టు w గా రాసుకోవచ్చు అని చెప్పాను. ఇప్పుడు అది ఆ ప్రకారంగా ఉందా లేదా, w ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు w ప్లస్ బీటా మోడల్లో ఉంది. అప్పుడు ఎలా రాసుకోవచ్చు అండి మనం, ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ టు w. ఆ ప్రకారంగా b1 బీటా 1 ప్లస్ b2 బీటా 2 సాన్ bn బీటా n బిలాంగ్స్ టు w. సో w లో మనకి b1 బీటా 1 ప్లస్ b2 బీటా 2 ప్లస్ సాన్ bn బీటా n అనే వెక్టర్ ఉంది. ఓకే, అయితే w కి ఏది బేసిస్, b అనేది బేసిస్. కాబట్టి w లో ఉన్న ప్రతి వెక్టర్ని ఏం చేయొచ్చు మనం, b లోని ఎలిమెంట్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ గా రాయవచ్చు. కాబట్టి ఇక్కడ b1 బీటా 1 ప్లస్ b2 బీటా 2 ప్లస్ సాన్ bn బీటా n ని ఎలా రాసుకోవచ్చు మనం, w b బేసిస్ కాబట్టి b లోని ఎలిమెంట్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ రాసుకోవచ్చు. అంటే a1 ఆల్ఫా 1 ప్లస్ a2 ఆల్ఫా 2 ప్లస్ సాన్ am ఆల్ఫా m. ఈ మొత్తం లాక్ రాండి అంటే లెఫ్ట్ సైడ్, అంటే b1 బీటా 1 ప్లస్ b2 బీటా 2 ప్లస్ సాన్ bn బీటా n మైనస్ a1 ఆల్ఫా 1 మైనస్ a2 ఆల్ఫా 2 మైనస్ సాన్ మైనస్ am ఆల్ఫా n ఈక్వల్ టు 0 బార్. ఇప్పుడు ఇదంతా ఏంటండి, ఆల్ఫాలు బీటాల యొక్క లీనియర్ కాంబినేషన్. ఆల్ఫాలు బీటాలు ఎందులో ఎలిమెంట్స్, ఎస్ లోని ఎలిమెంట్స్. అంటే ఎస్ లోని ఎలిమెంట్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ 0 బార్ అయింది. అంటే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది
elements of S, linear combination of the elements of S equal to 0 bar అయింది. ఓకే, అంటే ఇక్కడ S లోని ఎలిమెంట్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ 0 బార్ అయింది, అవునా? అప్పుడు S అనేది లీనియర్ ఇండిపెండెంట్ కాబట్టి స్కేలార్స్ అన్ని కూడా ఏం కావాలమ్మా? 0 కావాలి. అంటే అప్పుడు therefore B1 equal to 0, B2 equal to 0, so on Bn equal to 0, అదే విధంగా A1 equal to 0, A2 equal to 0, so on Am equal to 0. ఎందుకని? సిన్స్ S అనేది ఏంటి ఇక్కడ? లీనియర్లీ ఇండిపెండెంట్ కాబట్టి. ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి, మనం S డాష్ లోని ఎలిమెంట్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ 0 బార్ అంటే కోసెస్లు 0 బార్ అంటే W ప్లస్ 0 బార్కి ఈక్వల్ చేసాం. చేసుకుంటే ఇక్కడ స్కేలార్స్ ఏంటి? B1, B2, Bn అవన్నీ కూడా ఏమైనా వచ్చినా మనకి 0లో వచ్చేసాయి. సో ఇక్కడ S డాష్ అనేది ఏమైందండి మనకి? లీనియర్లీ ఇండిపెండెంట్. S డాష్ అనేది ఏమైంది? లీనియర్లీ ఇండిపెండెంట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మనం ఏం ప్రూవ్ చేయాలా? లీనియర్ స్పాన్ నుంచి V/W అని మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా? సెకండ్ బిట్, టు ప్రూవ్ దట్ లీనియర్ స్పాన్ అంటే L of S dash equal to V/W అని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, సరే. లెట్ W ప్లస్ ఆల్ఫా బిలాంగ్స్ టు V/W. V/W నేను W ప్లస్ ఆల్ఫా తీసుకున్నాను. ఎప్పుడైతే తీసుకున్నానో అప్పుడు ఆల్ఫా ఎందులో ఉంటుంది? మనకి Vలో ఉంటుందని మనకు తెలుసు. అయితే Vలో మనం ఆల్ఫాని పెట్టుందంటే Vకి S అనేది ఏంటి? బేసిస్. Vకి S అనేది బేసిస్ కాబట్టి Vలో ఉన్న ప్రతి వెక్టర్ని ఏం చేయొచ్చు? మనం S లోని ఎలిమెంట్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ గా రాయవచ్చు. కాబట్టి దెన్ అప్పుడు ఆల్ఫాని ఎలా రాయొచ్చు? మనం S లోని ఎలిమెంట్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ అంటే C1 ఆల్ఫా 1 ప్లస్ C2 ఆల్ఫా 2 ప్లస్ Cm ఆల్ఫా m ప్లస్ D1 బీటా 1 ప్లస్ D2 బీటా 2 ప్లస్ Dn బీటా n. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్. ఇక్కడ నేను ఈ పార్ట్ వరకు నేను గామాగా తీసుకుంటున్నానండి. గామా ప్లస్ D1 బీటా 1 ప్లస్ D2 బీటా 2 ప్లస్ Dn బీటా n. అంటే నా ఉద్దేశం ఇక్కడ వేర్ గామా అంటే ఏంటంటే నా ఉద్దేశం ఇక్కడ గామా అంటే ఏంటి? C1 ఆల్ఫా 1 ప్లస్ C2 ఆల్ఫా 2 ప్లస్ Cm ఆల్ఫా m. అది నా ఉద్దేశంలో గామా అంటే. అంటే ఇక్కడ గామాను ఎలా రాశాను నేను? ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా m యొక్క లీనియర్ కాంబినేషన్ రాశాను. అంటే బిలోని ఎలిమెంట్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ రాశాను. అంటే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ బి. ఓకే, అయితే బి అనేది దేని బేసిస్? W కి బేసిస్. కాబట్టి ఇక్కడ గామా నేను బిలోని ఎలిమెంట్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ రాశాను. అయితే బి అనేది W బేసిస్ కాబట్టి అప్పుడు ఖచ్చితంగా గామా అనేది ఎందులో ఉన్నట్టు? W లో ఉన్నట్టు. అంటే అప్పుడు ఇంప్లైస్ గామా బిలాంగ్స్ టు W. ఇప్పుడు చూడండమ్మా, ఇప్పుడు W ప్లస్ ఆల్ఫా చూద్దాం. W ప్లస్ ఆల్ఫా అంటే ఏంటండి? గామా ప్లస్ D1 బీటా 1 ప్లస్ D2 బీటా 2 ప్లస్ Dn బీటా n. అయితే మీకు నేను క్వశ్చన్స్ చెప్పినప్పుడు నోట్ అని చెప్పి ఒక పాయింట్ చెప్పానండి. X బిలాంగ్స్ టు W అయినప్పుడు X ప్లస్ W వచ్చి W అని చెప్పాను. ఆ ప్రకారం ఇక్కడ గామాని W లోదండి. అప్పుడు W ప్లస్ గామా వచ్చేం కావాలి? W కావాలి. అంటే W ప్లస్ D1 బీటా 1 ప్లస్ D2 బీటా 2 ప్లస్ Dn బీటా n. ఇప్పుడు దీన్ని ఎలా మనం రాసుకోవచ్చు? W ప్లస్ D1 బీటా 1 ప్లస్ W ప్లస్ D2 బీటా 2 ప్లస్ W ప్లస్ Dn బీటా n గా రాసుకోవచ్చు. అదేవిధంగా మరి దీన్ని కూడా స్కేలర్ మనం బయటికి లాగచ్చు కదా. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? మనం
d1 of w plus beta 1 plus d2 of w plus beta 2 plus so on dn of w plus beta n గా మనం రాసుకోవచ్చు. అంటే ఇక్కడ w plus alpha అనేది ఏ మోడల్ వచ్చిందని మనకి d1 of w plus beta 1 plus d2 of w plus beta 2 plus so on plus dn of w plus beta n గా వచ్చింది. అంటే ఏంటిది S డాష్ లోని ఎలిమెంట్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ అండి. S డాష్ లోని ఎలిమెంట్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ అంటే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది elements of S dash అంటే ఇప్పుడు w ప్లస్ ఆల్ఫా అనేది ఎలా రాసాం మనం S డాష్ లోని ఎలిమెంట్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ గా రాసాం. అంటే అప్పుడు w ప్లస్ ఆల్ఫా అనేది ఎందులో ఉన్నట్టు మనకి L ఆఫ్ S డాష్ లో ఉన్నట్టు. యాక్చువల్ గా మనం w ప్లస్ ఆల్ఫా ఎందులో తీసుకున్నాం v/w లో తీసుకున్నాం. తీసుకుంటే అది ఎందులో ఉందని వచ్చింది మనకి L ఆఫ్ S డాష్ లో ఉందని వచ్చింది. కాబట్టి అప్పుడు v/w అనేది సబ్సెట్ ఆఫ్ L ఆఫ్ S డాష్. బట్ L ఆఫ్ S డాష్ సబ్సెట్ v/w. అప్పుడు therefore L ఆఫ్ S డాష్ ఈక్వల్ టు v/w. సో లీనియర్ స్పాన్ కూడా v/w కి ఈక్వల్ అయింది. అంటే ఇండిపెండెంట్ అయింది, లీనియర్ స్పాన్ అయింది. అప్పుడు S డాష్ ని v/w కి ఏమంటాం మనం బేసిస్ అంటాం. అప్పుడు therefore S dash is a basis of v/w. అప్పుడు v/w యొక్క డైమెన్షన్ అంటే S dash లో v/w బేసిస్ అయింది. అప్పుడు v/w యొక్క డైమెన్షన్ ఏమవుతుంది S dash లో నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కదా. S dash లో నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని n డైమెన్షన్ v/w వచ్చేమైంది n. సో అప్పుడు మనకి ఏమైంది v/w యొక్క డైమెన్షన్ n అయింది, dim v మైనస్ dim w కూడా n అయింది. అంటే therefore డైమెన్షన్ ఆఫ్ v/w ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అయిందండి డైమెన్షన్ ఆఫ్ v మైనస్ డైమెన్షన్ ఆఫ్ w. ఓకేనా, ఇదంటే మన థియరం. ఓకే గైస్, మీకు కానీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అప్పుడు మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే, బాయ్.